Hi friends, my name is Jayant. I am from Anantapur. ఈరోజు మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే విషయం మీద మనం తెలుసుకుందాం. యాక్చువల్గా మనం కోరుతున్నది స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ స్టేటస్ అంటే ఎలాంటిది, ఎలా ఉంటుంది అని. ఆగస్ట్ 15, 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరియు పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలు అలా భారతదేశంలోనూ ఇలా పాకిస్తాన్లోనూ కలవకుండా మధ్యలో కేంద్రీకృతమైనాయి అన్నమాట. అలాంటి ప్రాంతాలలో జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి వచ్చేసరికి అక్కడ ముస్లింల జనసాంద్రత హిందువుల కంటే ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు దానిని జమ్మూ అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకోవాలని చాలా తీవ్ర ప్రయత్నం చేశారన్నమాట. కొంతమంది కిరాయి గూండాలకు డబ్బులు ఇచ్చి పంపించి అక్కడ ఉండే మహిళలతో అత్యాచారం చేపించి కొట్టి చాలా సతాయిచ్చేవాళ్ళంట. అప్పట్లో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న హరినాథ్ సింగ్ అనే అతను ఇవన్నీ చూసి చాలా చెల్లించబోయి మనకి సహాయం చేసేది కేవలం ఒక ఇండియానే మాత్రమే అని అప్పట్లో వచ్చి పెద్దలను అందరినీ కలిసినారన్నమాట. కలిసినప్పుడు మన పెద్దలు ఏమన్నారంటే, మేము మీకు సహాయం చేస్తాం, కానీ అందుకు ప్రతిఫలంగా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలోకి కలపాలన్నారంట. దానికి ప్రతిపాదించిన హరినాథ్ సింగ్ అప్పుడు ఒక ఒప్పంద పత్రాన్ని రాపించారనమాట. జమ్మూ అండ్ కాశ్మీరు నేను అంటే హరినాథ్ సింగ్ అప్పటి ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలిస్తున్నారో ఇప్పటి కూడా అదే విధంగా పరిపాలించాలా ఎప్పటికైనా కానీ అనే ఒక ప్రతిపాదన రాసి ఆ ప్రతిపాదన ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో కలపడం జరిగిందనమాట. అప్పుడు ఇండియాలో కలిపే సమయానికే పాకిస్తాన్ వాళ్ళు 1/3 పార్ట్ 1/3% పాకిస్తాన్లో కలిపేసుకున్నారు. సో ఇంకా మిగతా 2/3 పార్ట్ మాత్రమే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా ఏదైనా చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ వెళ్ళి ఏమైనా చేయాలనుకున్నా అది కేవలం ఒక డిఫెన్స్ అండ్ ఆఫ్టర్ ఆర్మీ, ఇవి రెండికే డైరెక్ట్ ఎటువంటి ఒప్పందం లేకుండా పరిపాలించే హక్కు ఉంది కేంద్ర ప్రభుత్వానికి. సో ఇప్పుడు అలాంటిది దానిని స్పెషల్ స్టేటస్ అంటారు యాక్చువల్గా. సో మనకు కావాల్సిండేది స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేసరికి ఇలా రాజధాని లేని ప్రాంతంకి, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రాజధాని లేని ప్రాంతంకి, మరియు జనసాంద్రత తక్కువ ఉండే ప్రాంతాలకి, మరియు గిరిజనులు తక్కువ ఉండే ప్రాంతానికి యాక్చువల్గా స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తారు. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం స్పెషల్ స్టేటస్ అనేది వస్తుంది. ఈ స్పెషల్ స్టేటస్ వచ్చడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, యాక్చువల్గా మొత్తం అన్ని ట్యాక్సెస్ దాదాపు తగ్గిపోతాయి. కాబట్టి అప్పుడు మనకి పరిశ్రమలు ఎక్కువ వస్తాయి. పరిశ్రమలు ఎక్కువ వచ్చినప్పుడు యువతకు ఉపాధి హామీలు అవన్నీ వస్తాయి. కాబట్టి యాక్చువల్గా ముఖ్యంగా దేశ భద్రతకి యువతే కారణం. కాబట్టి యువతకు ఉద్యోగాలు వస్తే దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పెషల్ స్టేటస్ అనేది అడుగుతాం. ఇంకోటి తీసుకుంటే మనము యాక్చువల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా మామూలుగా నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే కేంద్రం 50% భరిస్తుంది, రాష్ట్రం 50% భరిస్తుంది. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్లకైతే కేంద్రం 90% భరిస్తుంది, రాష్ట్రం 10% భరిస్తే సరిపోతుంది. ఇది ఒకవేళ రాష్ట్రం ఒక 10% కూడా భరించలేని పరిస్థితుల్లో ఉంటే ఆ 10% కూడా కేంద్ర ప్రభుత్వం అప్పులాగా ఇచ్చి తర్వాత దాంట్లో కొంత మొత్తాన్ని మాత్రమే మనము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇంకా
అలా జరుగుతుందన్నమాట. సో అందుకే మనమంతా ప్రత్యేక హోదా కావాలా అంటాను. దట్ ఈజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఓకే, ఇంకా తీసుకుంటే రైతులకి సబ్సిడీలు కానీ, ఇంకా కేంద్ర ప్రభుత్వ పథకాలు కొన్ని ఉంటాయి, సర్వశిక్ష అభిమాని అట్లాంటి పథకాలు. యాక్చువల్గా అట్లాంటి పథకాలకి కేంద్రం నాన్ కేటగిరీ స్టేట్స్కి అయితే కేంద్రం సగం భరిస్తుంది, రాష్ట్రం సగం భరిస్తుంది. అలాగే స్పెషల్ స్టేటస్ ఉంది స్టేట్లకైతే టోటల్ మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంతే, స్టేట్స్ వల్ల మనకు చాలా ఉపయోగపడి ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లలో డెవలప్ చెందాల్సి ఉండేది కేవలం 5-6 ఏళ్లలో డెవలప్ చెందుతుందని మనమందరము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఇంతగా పట్టుబట్టినాం. చివరిగా ఒక మాట చెప్తా. స్పెషల్ ప్యాకేజ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్పెషల్ ప్యాకేజ్ అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు 1,00,000 మాజా బాటిళ్ళు అంటే స్పెషల్ ప్యాకేజ్. అదేవిధంగా 1,00,000 మామిడి పండు విత్తనాలు వస్తే అది స్పెషల్ స్టేటస్. స్పెషల్ ప్యాకేజు అప్పటికప్పుడు అభివృద్ధి చెందడానికి సరిపోతుంది, కానీ తర్వాత సమయంలో దేనికి పనికిరాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మన జనరేషన్, మన తరతరాల జనరేషన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి స్పెషల్ స్టేటస్ కావాలని ఇంతగా అడుగుతున్నాం, ఇంతగా పోరాడుతున్నాం. ఖచ్చితంగా మన స్పెషల్ స్టేటస్ అనేది సాధించుకొని తీరుతాము. సాధించే వరకు యువత అనేది నిద్రపోదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా అభిమానాలు. ఈ వీడియో చేయడానికి నాకు కొంచెం సమయం పట్టింది ఈసారి, ఎందుకంటే కొంచెం మ్యాటర్ ఎక్కువ గ్యాదర్ చేసేకి చాలామంది కలిసి మాట్లాడినాను. సో దిస్ ఈజ్ మై వీడియో, డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. థ్యాంక్ యూ. జై హింద్.